ఆ గణనాథుడి ఆశీస్సులు జనాలందరిపై ఉండాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన గణేష్ ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఉత్సవాల్లో భాగంగా స్థానిక నాళం భీమరాజు వీధిలోని ప్రాచీన దేవాలయం శ్రీ లక్ష్మీ సిద్ధి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి గణేష్ ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థి పండుగను వైభవంగా జరుపుకుంటున్నారన్నారు. హిందూ సనాతన ధర్మంలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందన్నారు. గణేశుడు అన్ని అడ్డంకులను తొలగిస్తాడని, ప్రతి కొత్త పని ప్రారంభంలో పూజా సమయంలో ముందుగా వినాయకుడిని పూజిస్తారన్నారు. ఆనందాన్ని కలిగించి దుఃఖాన్ని తొలగించే బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చే మంగళమూర్తి గణపతి అన్నారు. ఈ కార్యక్రమంలో మద్ది నారాయణ, నల్లెం ఆనంద్, బ్రింగమళ్ళ నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొపర్తి మురళి, పింకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ, మరి ముఖ్యంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ గణనాథుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని, అందరూ కూడా విఘ్నాలు లేకుండా వారి వారి యొక్క వృత్తిలోని అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మరి ఈరోజు మీరు చూసినట్లయితే వినాయక చవితి నాడు కూడా మన రాష్ట్రంలో భాగమైన విజయవాడలో విపత్తు వలన ప్రజలు ఎంత బాధల్లో ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వినాయక చవితి కూడా వారి మధ్యనే చేసుకుంటూ వారి యొక్క సమస్యలు తీర్చే కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతమే ప్రజలే దేవులు, సమాజమే దేవాలయం. అలాంటి ఒక ప్రజలకి పండగ పూట కూడా సేవ చేస్తున్న ఆ యొక్క ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు రాజమహేంద్రవరంలోని ఒక పండుగ వాతావరణాన్ని కల్పిస్తూ ఉంది. ఎక్కడికక్కడ రాటలు పెట్టడం, మంచి మంచి కార్యక్రమాలు చేయడం అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ ఆధ్యాత్మిక ఆలోచన అన్నది అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని, యువత మరి ముఖ్యంగా అవగాహన చేసుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లే ఆలోచనతోటి సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొక్కసారి రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అతి పురాతనమైన వినాయకుడి ఆలయం అండి. ఇది 174 సంవత్సరాలు బట్టి మనం మాత్రం ఉత్సవాలు చేయడం ప్రారంభించామండి. అని ఇప్పుడు 140 సంవత్సరం అండి. ఇది ఐనవీల్లో ఉన్నట్టు మనకి నంది, ఎలక, గజస్తంభం ఉంటాయండి, ఇంకెక్కడ ఉండవండి. అదే కాకుండా మట్టి విగ్రహంతో ఈ సంవత్సరం ఆదిరెడ్డి వాసు గారు, శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే గారు కోరిక మేరకు మట్టి గణపతిని, ఉత్సవ విగ్రహం మట్టి గణపతిని పెట్టామండి. రోజు కూడా నవరాత్రులు 9 రోజులు కూడా ఓన్లీ పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు తప్ప వేరే కార్యక్రమాలు ఏమి ఉండవండి. అందరూ బాగుండాలి, అది దాంట్లో మనం ఉండాలి. ఈ కార్యక్రమాలన్నీ కూడా జనం భక్తి శ్రద్ధలతో వచ్చి చేసుకోవాల్సిందిగా కోరుతున్నామండి. రేపు పొద్దున్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఉందండి. అలాగే సోమవారం సాయంత్రం శాస్త్ర దీపాలంకరణ ఉందండి. బుధవారం విఘ్నేశ్వరి కళ్యాణం, వినాయకుడి కళ్యాణం ఉందండి. లక్షవారం నాడు పల్లకి సేవ ఉందండి. శుక్రవారం నాడు కుంకుమార్చన ఉందండి. అంచేత భక్తులందరూ ఈ కార్యక్రమాలు పాల్గొని ఈ ప్రోగ్రాంలన్నీ దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం.